వికారాబాద్ జిల్లా పరిగిలో ఆర్టీసీ డ్రైవర్ తీరు ఒక మహిళా ప్రయాణికురాలికి ఆగ్రహం తెప్పించింది. పరిగి బస్ స్టాండ్లో ఆగున్న బస్ ఎక్కడికి వెళ్తుందనో మహిళా ప్రయాణికురాలు డ్రైవర్ని అడిగితే డ్యూటీ అయిపోయింది, బస్సు ఎక్కడికి వెళ్ళదు అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడటంతో వివాదం మొదలైంది. అవమానించినట్లు మాట్లాడాడని భావించిన మహిళ భర్తతో కలిసి అదే బస్సులో డిపో వరకు వెళ్లారు. అక్కడ డ్రైవర్తో వాగ్వాదానికి దిగి ఒక్కసారిగా దాడి చేశారు. మహిళ చెంప చెల్లుమనిపించడంతో డ్రైవర్ పెదవికి తీవ్ర రక్తగాయమైంది. ఈ ఘటనతో డిపో వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. విధుల్లో ఉన్న తనపై దాడి చేశారని డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆర్టీసీ సిబ్బంది కూడా ఆ దంపతులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. యాదగిరి పోయి హైదరాబాద్ పోయి యాదగిరి పోయి పండుకొని పొద్దున్న మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ పరిగి వచ్చి ఇన్కమింగ్ అయ్యి ప్యాసింజర్ దిగుతుంటే ఒక కింద ఉన్న వ్యక్తి వచ్చి బస్సు ఎక్కడ పోతుందని అడిగితే ఎక్కడ పోతావు డ్యూటీ అయిపోయింది అని చెప్పంగా కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి డిపోలో నాకు అందరు తెలుసు, నీ డ్యూటీ ఎట్లా చేస్తావో చూస్తా, నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు అది అంటానని లోపలికి డిపోలోకి వచ్చి నాకు ఇక్కడ పెదపైన గుద్దిండు. అతని భార్య అంటే ఆమె కూడా చెంపల పైన కొట్టింది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారు, అందరూ డిపోలు అందరు ఉండగానే కొట్టింది. నిజామాబాద్